butter, honey, and fresh cream and caramel. So these are one of the finest ingredients that are used in the cake. So unlike మనకి అంటే దీంట్లో స్పాంజ్ కానీ లేకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై షుగర్స్ దీంట్లో ఉండవు. సో ఎప్పుడైతే మేము దీన్ని 4 years బ్యాక్ ఇండియాలో హార్వెస్ట్ ఇంట్రడ్యూస్ చేసామో కస్టమర్స్ దీన్ని చాలామంది కస్టమర్స్ దీన్ని లైక్ చేసి దీన్ని చాలా పాపులర్ చేశారండి కేక్ని. సో మేము ఈ 4 yearsలో హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ముంబై 40 stores స్టార్ట్ చేయగలిగినాం. అండ్ జనవరిలో వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో, దుబాయ్ అండ్ లండన్ కూడా వెళ్తున్నాం. సో దీనికి మమ్మల్ని ఇంత ఆదరించి ఇంత పెద్ద బ్రాండ్ చేసిన కస్టమర్స్కి ఈ కేక్ని డెడికేట్ చేయాలని చెప్పేసి మేము ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తామని ఆలోచించాం. సో ఆలోచించినప్పుడు ఇది ప్రీవియస్లీ ఎవరు క్రియేట్ చేశారంటే దుబాయ్లో స్పెషల్స్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, వాళ్ళు దీన్ని రికార్డ్ క్రియేట్ చేశారు. అది అరౌండ్ 250-260 odd kgs వాళ్ళు చేశారు. సో దీన్ని ఒక రికార్డ్ ఎలా బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇండియా పేరు ఉండిపోవాలా ప్రపంచంలో అని దీన్ని ఒక 10 times బ్రేక్ చేద్దామని 2500-2600 kgs కేక్ ఈరోజు బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ 2200 కేక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ అనదర్ 200-300. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్, అంటే ఒక మంచి కేక్కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ అండి. అట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దామనుకుంటారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెండ్ చేయడం జరిగిందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 200 members లాస్ట్ 3 days నుండి నిద్ర లేకుండా ఈ కేక్ తయారు చేశారు. వాళ్ళందరికీ నా తరఫున థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, హనీ లాంటిది అంటే 1000 kgs ఆఫ్ చీజ్ క్రీమ్, 1000 kgs ఆఫ్ ఫ్రెష్ క్రీమ్, 1000 kgs ఆఫ్ హనీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్ళాయి. సో ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ ఎవరు. అంటే చాలా ధైర్యం చేయాలి దీన్ని అటెంప్ట్ చేయాలంటే, ఎందుకంటే ఒకటి చేయడం చాలా కష్టం, దాని తర్వాత ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం అనేది అందరూ అంత ఈజీగా ఆలోచించారు. సో ఈరోజు హార్నెస్ ఈ ప్రయత్నం చేశారు. సో ఈ కేక్ని అంటే ఈ కేక్ 100 kgs మా కస్టమర్స్కి కాంప్లిమెంటరీ ఫ్రమ్ అంటే మాకు ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్తో కాంప్లిమెంటరీ ½ kg గిన్నెస్ కేక్ ఉంటుంది. అదేవిధంగా సెలబ్రిటీస్, పాపులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 kgs. సో దిస్ ఇస్ హౌ వి ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ కేక్. అదేవిధంగా బెంగళూరులో కూడా చాలా పాపులర్ అయింది బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు దుబాయ్ ఇన్ 2025 అండ్ ఆల్సో లండన్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2025. సో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తుంది కాబట్టి వి ఫెల్ట్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఇది చేద్దామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ ఎంచుకుంటాం. ఇక్కడ ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో బటర్, చీజ్, క్యారమిల్ ఇంగ్రీడియంట్ చాలా కాస్ట్లీ అనమాట. ఒక కేజీ వచ్చేసి కేక్ 200 రూపీస్ ఉంటుంది. అలాంటి ఇప్పటికి మనం 2 చేసాం. బట్ దీని కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. దీని లెంత్ కూడా చూస్తే 70 feet by 6 feet అనమాట. ఓకే, ఈవెంట్ చేయాలంటే టీమ్ చాలా వర్క్ చేస్తుంది. వీళ్ళు బేకరీ వాళ్ళు కానీ ఈవెంట్ వాళ్ళు కానీ ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఇండియన్ ప్రోడక్ట్స్ యాక్చువల్గా మనం ఫారెన్ ప్రోడక్ట్స్ డ్రెస్ వేసుకుంటాం, ఫారెన్ ప్రోడక్ట్స్ వాచ్ పెట్టుకుంటాం. కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ని ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్ళాలని సురేష్ నాయక్ గారు అసలు మన ప్రోడక్ట్ కూడా ఫారెన్ కంట్రీస్లో ఇంట్రొడ్యూస్ చేయాలి, మన ప్రోడక్ట్ తినాలి, ఇది హార్లెస్ ప్రోడక్ట్ తినాలి. ఈ హార్లెస్ అనేది కూడా వాళ్ళ మమ్మీ డాడీ పేరేనండి. హార్లెస్ అంటే హీరాలా హీరావతి వాళ్ళ మమ్మీ డాడీ పేరు కూడా ఈ కంపెనీ పెట్టారు. 4 yearsలోనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో 51 branches ఉన్నాయి. 51 branches ఉంది. ప్లస్ ఇది ఇండియాలో మన కేక్ కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి పంపించాలి. యాక్చువల్గా ఫారిన్ బ్రాండ్స్